హలో అండి అందరికీ. టీడీపీ పార్టీలో ఒక విపరీత పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఆ పరిస్థితి ఏంటంటే మనం రీసెంట్గానే చూసుకున్నాం. ఒంగోలు జిల్లాలో కీలకమైన వ్యక్తి వీరయ్య చౌదరిని టీడీపీలో లోకేష్ గారితో, అలాగే ఒంగోలు జిల్లాలో టీడీపీ పార్టీతో ఒక బలమైన సంబంధం ఉన్న వ్యక్తి వీరయ్య చౌదరిని చంపడం జరిగింది. ఆయన చంపడానికి కారణం ఏంటి అంటే ఆయన పార్టీలో ఎదుగుతుండు, అలాగే పార్టీలో అధికారం మొత్తం ఆయన దగ్గర ఉంచుకుంటుండు. దాన్ని ఓర్చుకోలేని వ్యక్తులు ఆయన చంపేశారు. అంటే టీడీపీ పార్టీ వాళ్ళే టీడీపీ పార్టీ వ్యక్తిని చంపారు అనమాట. ఈ పరిస్థితి మనం మరొక ముందే రీసెంట్గా సేమ్ ఇలాంటి సంఘటనే తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో సేమ్ ఇదే సిచ్యువేషన్. ఏదైతే ఒంగోలు జిల్లా వీరయ్య చౌదరి గారి ఇన్సిడెంట్లో ఎలా రిపీట్ అయిందో సేమ్ అదే ఇన్సిడెంట్ అనేది ఇక్కడ నాయుడుపేట సూళ్ళూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో కూడా సేమ్ అదే రిపీట్ అయింది అనమాట. ముఖ్యంగా ఆళ్ళ గురుమూర్తి అని చెప్పేసి ఆయన కూడా టీడీపీ వ్యక్తే. ఆయన నైట్ పూట బైక్ మీద వెళ్తున్నప్పుడు కొందరు ఆయన వ్యతిరేక వర్గం వచ్చి ఇలా బైక్ మీద వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టి అక్కడికక్కడికి చంపి వెళ్ళిపోవడమే జరిగింది. దీని మీద ఆయన కొడుకు ఎవరైతే చనిపోయినా ఆళ్ళ గురుమూర్తికి సంబంధించిన కొడుకు ఏం ఆరోపిస్తున్నాయంటే ఇక్కడ ఇంకొక వ్యక్తి వర్గానికి గొడవలు ఉన్నాయి, దానివల్ల ఆయనే మా నాన్నను చంపేశారని చెప్పేసి అక్కడ క్లియర్గా వాళ్ళ కొడుకే చెప్పిండు. అంటే ఆయనతో మాకు గొడవలు ఉన్నాయి, వాళ్ళే చంపారని చెప్పేసి పోలీసులు విచారణ చేయకన్నా ముందు ఆయన వాళ్ళ కొడుకే చెప్పిండు అనమాట. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే టీడీపీ పార్టీలో అధికారం వచ్చిన తర్వాత పార్టీలో ఉన్న వ్యక్తులు రెండు వర్గాలకు విడిపోయారు. ముఖ్యంగా ఏంటంటే ఒక వర్గం చేతిలో అధికారం ఉంటే ఇంకో వర్గం అనేది ఓర్చుకోలేకపోతుంది. దీని బట్టలు ఏంటంటే ఇలా విపరీతమైన హత్యలకు దారితీస్తుంది అనమాట. ముఖ్యంగా ఏంటంటే మన వీరయ్య చౌదరి ఇన్సిడెంట్లో కానీ ఇప్పుడు ఏదైతే ఆళ్ళ గురుమూర్తి ఇన్సిడెంట్లో కానీ జరిగిన సిచ్యువేషన్ ఇదే అనమాట. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూని అటు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ కింది స్థాయి ఎమ్మెల్యే స్థాయికి వ్యక్తులకి చెప్పి ఈ యొక్క పరిస్థితుల్ని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కార్యకర్తల్లోనే ఇలా గొడవలు వచ్చినప్పుడు రేపు వాళ్ళే రెబల్స్గా మారి వేరే పార్టీలకు సపోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు పార్టీ దెబ్బతినడానికి కూడా అవకాశం ఉంటుంది. పైగా ఇలాంటి హత్యలు మళ్ళీ పెరుగుకుంటూ పోతే పార్టీ క్యాడర్లో ఒక ఆత్మస్థైర్యం కూడా దెబ్బతింటుంది అనమాట. ఈ యొక్క ఇష్యూలో అటు పెద్దలు దృష్టి పెట్టాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. మనం వీరయ్య చౌదరి హత్య మరొక ముందే ఇలా తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట నాయుడుపేటలో ఇలా ఆళ్ళ గురుమూర్తి అనేది కొంచెం టీడీపీ పార్టీని ఇబ్బంది పెడుతుంది అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి థ్యాంక్ యూ.